హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. రోజు ఇడ్లీలు దోశలు చేస్తున్నాను మార్నింగ్ అని చెప్పేసి ఈరోజు ఇంట్లో శనగపిండి ఉంటే ఆనియన్ పకోడీ వేద్దామని చెప్పేసి ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ నేను శనగపిండిలో కొద్దిగా బియ్యం పిండి కలిపేసుకున్నాను, 2 టేబుల్ స్పూను. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి తర్వాత కరివేపాకు వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా ఇలాగ గట్టిగా పిసుకుతున్నాను. నేను ఎలాంటి తినే సోడా వాడలేదండి, మెత్తగా ఉంటాయని చెప్పి. క్రిస్పీగా ఉంటేనే మా వాళ్ళు ఇష్టపడతారు. తర్వాత వేడిగా కాగుతున్న నూనెలో ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, అలా వేసేసాను. 5 నిమిషాలు మీడియంలో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి. సో తర్వాత వచ్చేసి గోబీ కర్రీ చేద్దామని చెప్పేసి దీని అయితే రెడీ చేస్తున్నాను. వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉప్పేసి ఉడకపెడదాం, ఉప్పు పసుపు వేసి అని చెప్పేసి పక్కన రెడీ చేస్తున్నాను. అంతలోపు పకోడీ కూడా రెడీ అయిపోయింది. మొత్తానికి నాకైతే 3 వాయిలు అయితే అయినాయండి. మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసింది, పిల్లలు స్నాక్స్ కూడా వచ్చేసింది. కానీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఎందుకో ఆ రోజంతా హెడ్ఏక్గా ఉంది. ఇంకొకసారి ఇలాంటివి చేయకూడదని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ.